పీపీపీ విధానంలో రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు సాధించాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా రావాలన్నా పీపీపీ విధానమే ఉత్తమ మార్గమని చెప్పారు. గతంలో తన పాలనా కాలంలో సంస్కరణలు అమలు చేశామని, అందులో భాగంగా పీపీపీ విధానాన్ని వినియోగించి మంచి ఫలితాలు రాబట్టామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సచివాలయంలో పీపీపీ విధానాన్ని విస్తృతం చేసే అంశాన్ని అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ జిల్లా ఒక యూనిట్గా జాతీయ రహదారులను అనుసంధానిస్తూ రహదారుల నిర్మాణం, పోర్టులు, వైద్య రంగం, పర్యాటక మౌలిక సదుపాయాల కల్పనలో పీపీపీ విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయంలో మూలధన వ్యయం వాటా మరింత పెంచేందుకు పీపీపీ విధానం దోహదం చేస్తోందని అన్నారు. రాష్ట్రం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలకు పీపీపీ మద్దతుగా నిలుస్తోందన్నారు. భారత ప్రభుత్వం ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రాష్ట్రాలను పీపీపీ ప్రణాళికలు రూపొందించుకునేందుకు ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. పీపీపీ అమలులో భూ కేటాయింపులు, అనుమతుల్లో ఆలస్యం, వివాదాలు పరిష్కరించకపోవడం వంటి సవాళ్లను అధిగమించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పీపీపీ ఒప్పందాలను గత ప్రభుత్వం గౌరవించకపోవడం, ప్రైవేటు భాగస్వాములను అభివృద్ధి కారకులుగా చూడకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం కలిగిందన్నారు. మనమంతా జన్మతః సాధారణ వ్యక్తులమేనని, మనం ఆచరించే విధానాలు, సానుకూల దృక్పథమే ఉన్నత స్థానాలకు చేరుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తన జీవితంలో ఏ రాజకీయ నాయకుడు చూడనన్ని సంక్షోభాలు చూశానని, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్నానని, కాబట్టి ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ కుమార్తె, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు పొంగూరు శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని గురువారం విజయవాడలో సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. తొలి ప్రతిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి అందజేశారు. రొటీన్గా జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి భిన్నంగా దీన్ని నిర్వహించారు. పుస్తకావిష్కరణ ముగిశాక రచయిత శరణి, చంద్రబాబు, చిరంజీవితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. శరణిపై సీఎం ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పటి వరకు వ్యక్తిత్వ వికాసం, ఆలోచన విధానాల్ని మార్చుకోవడానికి ద సీక్రెట్ పుస్తకాన్ని చదవమని చెప్పేవాడినని, ఇకపై శరణి రాసిన పుస్తకాన్ని చదవమని చెప్పాల్సి వస్తుందన్నారు. తాను యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడే రాజకీయ నాయకుడిని కావాలనుకున్నానని అన్నారు. మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చరర్ పోస్టు ఇస్తానన్నారని, వద్దని ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పానని తెలియజేశారు. మంత్రి కావాలనుకుని సీఎం చెన్నారెడ్డిని అడిగితే మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవా అన్నట్టు చూశారని, నాకు మెరిట్ ఉంటేనే ఇవ్వండని చెప్పి వచ్చేశానని, 2 ఏళ్లలో మంత్రినయ్యానని తెలియజేశారు. మనం ఒక అడుగు వేస్తే మరో అడుగు కలిసి వస్తుంది అని తెలియజేశారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, అబ్దుల్ కలాం వంటి వారంతా మైండ్ సెట్తో గొప్పవాళ్లైన వారే అని చంద్రబాబు పేర్కొన్నారు. శరణ్ గారు అయితే ఒక మంచి బుక్ రాశారు. నిన్నటి వరకు మేమందరం ఒక రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళం, సీక్రెట్ బుక్ చదవమని. ఇప్పుడు మైండ్ సెట్ షిఫ్ట్ చదవమని చెప్పి రికమెండ్ చేయాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ బుక్. ఇలాంటి పుస్తకాలు ఇంకా చాలా రాయాలి. ఇక్కడ నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి, కొండవాళ్ళకే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, మనుషులకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి. అందరం కూడా పుట్టినప్పుడు చిన్నగానే పుడతాం, మామూలు కుటుంబాలలోనే పుడతాం. కానీ మనం చేసే ప్రాక్టీస్ కానీ, మనం బిల్డప్ చేసుకునే పాజిటివ్ మైండ్ సెట్ కానీ వాళ్ళందరినీ ఉన్నతమైన స్థానాల్లోకి రీచ్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్, సక్సెస్ అయిన ఏ వ్యక్తిని చూసినా సేమ్ ఎగ్జాంపుల్సే ఉంటాయి. కానీ ఇక్కడ ఇంతవరకు మన అందరం కూడా సీక్రెట్ బుక్లు ఇవన్నీ కూడా చెప్పి రెఫర్ చేశాం. సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పుడు నారాయణ గారు ఆయన ఇన్స్టిట్యూట్ కానీ, నేను రాజకీయాల్లో కానీ, చిరంజీవి గారు సినిమాల్లో కానీ మేము ప్రాక్టీస్ చేశాం. ఈరోజు చిరంజీవి గారు మీరు చెప్పినట్టు ఆయన ఆ సంకల్పం చేసుకుని ముందుకు పోయారు. నేను కూడా సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో ఎప్పుడు కలిసేవాడిని. కలిసినప్పుడు ఆయనలో ఒక ఆలోచన, అప్పట్లోనే నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు నేను బ్లడ్ బ్యాంక్ పెడతాను, మీరు నాకు కొంత స్థలం ఇస్తే అంటే, సామాజిక సేవ కోసం సినిమా యాక్టర్లు మామూలుగా సామాజిక సేవ కోసం ఆలోచించరు. అలాంటి ఆలోచన చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మద్యం స్కామ్లో అడ్డంగా దొరికిన జగన్ ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ఆరోపించారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేసేందుకు విదేశీ పెట్టుబడుల కంపెనీలపై అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని విమర్శలు చేశారు. పుట్టి పెరిగిన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనుకుంటున్న ప్రవాసాంధ్రులపై జగన్ విషం చిమ్ముతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు.
విజయవాడ గురునానక్ కాలనీలో ఎన్టీఆర్ భవన్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రవాసాంధ్రులకు తాము అండగా ఉంటామని, వాళ్లు నిర్భయంగా పెట్టుబడులు పెట్టవచ్చని ఎంపీ కేశినేని శివనాథ్ ధైర్యం చెప్పారు. ప్రవాసాంధ్రుల జోలికి ఎవరు వచ్చినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆఫీస్ అడ్రస్ కూడా లేని 21 సూట్ కేస్ కంపెనీలను పెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దేశం కోసం సేవ చేయడానికి వచ్చే ప్రవాసాంధ్రులను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ లాంటి వ్యక్తులు సమాజానికి చేటు కాబట్టే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. జగన్ ఆడించే డ్రామాలో భాగంగా ఆ పార్టీ ఉల్ఫా బ్యాచ్తో విభిన్న పాత్రలు పోషింపచేస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. ప్రజలు బుద్ధి చెప్పిన వ్యక్తుల గురించి ఆలోచించాల్సిన పని లేదని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. చేతనైతే తమపై నేరుగా రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. పెట్టుబడిదారులను వెళ్లగొట్టేందుకు డ్రామా ఆర్టిస్టులతో ఆటలాడిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా ఎన్నో ప్రయత్నాలు జగన్ ఉల్ఫా బ్యాచ్ చేస్తోందని ఆరోపించారు. ఏపీ మీద నిరుద్యోగ యువత మీద ఎందుకింత కక్ష కట్టారో సమాధానం చెప్పాలని ఎంపీ కేశినేని శివనాథ్ డిమాండ్ చేశారు. 99 పైసలకి స్థలం ఇచ్చామంటారు. మేము సుమారు 81 కోట్లు, 51 ఎకరాలకి 81 కోట్లు, అది కూడా 5 ఫేసుల్లో కట్టించుకుని 5 ఫేసుల్లో వాళ్ళు డెవలప్ చేయాలి. అది కూడా 48 నుంచి 52 నెలల లోపల వాళ్ళు పూర్తి చేయాలి. ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి దానికి స్థలం ఇస్తే ఈయన ఏమంటాడంటే ఈ సంస్థకి ఆఫీస్ లేదండి, లేకపోతే లిల్లియో లల్లియో అంటాడు. లాలు అనేది కూడా పలక తీసాము ఆయనకి. లిల్లీ అనే సంస్థకి ఇచ్చారు అంటాడు. లాలుని పట్టుకుని లిల్లీ అంటాడు. ఇతను ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడో నాకు తెలియదు, కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇంత పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఒక కంపెనీ పెట్టడానికి ముందు ఆఫీసు కూడా ఉండదు ఇండియాలో అనే పరిజ్ఞానం కామన్ ప్రజలకు కూడా తెలిసిన పరిజ్ఞానం లేదు. ఇతను దొంగ అని ఎదుటి దొంగ చేస్తాడు. ఎందుకంటే ఇతను 21 క్లౌడ్ కంపెనీలు పెట్టారు. ఈ 21 క్లౌడ్ కంపెనీలకి ఒక్క దాంట్లో ఆఫీస్ లేదు. సిలికాన్ బిల్డర్స్, మార్వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాలోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాలోమ్ ఇన్స్పైర్ హోటల్స్, క్యాప్స్టన్ ఇన్ఫ్రా, ఉటోపియా ఇన్ఫ్రా, ఇట్లా చెప్పుకుంటే 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టిన చరిత్ర నీది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇది ముమ్మాటికి పాకిస్తాన్ దుశ్చర్య అని వ్యాఖ్యానించారు. పొరుగు దేశం అరాచక చర్యలకు ఇకపైనా సహనం చూపించేది లేదని, దీనికి సరైన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ విజయవాడలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యం వహించారు. సింగ్ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. ప్రపంచ శాంతి వృద్ధి చెందాలి, ఉగ్రవాదం నశించాలి అనే నినాదాలతో పాల్గొన్న కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి ఘటనపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పెహల్గాం సమీపంలోని బైసెరన్ ప్రాంతంలో జరిగిన దాడిలో 30 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా ఖండించారు. పొరుగు దేశం అరాచక చర్యలకు ఇకపైన సహనం చూపించేదే లేదని, దీనికి సరైన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. భారత సైన్యం ముందు పాకిస్తాన్ తల వంచక తప్పదని, అంతర్జాతీయంగా కూడా భారత్కు మద్దతు పెరుగుతున్నదని పేర్కొన్నారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మద్దతు వ్యక్తమవుతుందని, కేంద్ర ప్రభుత్వం మరణించిన పౌరుల కుటుంబాలకు అండగా ఉంటుందని తెలియజేశారు. ప్రపంచ శాంతిని కోరే భారత్ను అశాంతిలోకి నెట్టే ప్రయత్నాలు నిష్ఫలమవుతున్నాయని, గతంలో పాకిస్తాన్కి ఎలా గుణపాఠం చెప్పామో భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితి తప్పదని హెచ్చరించారు. భారతదేశంలోకి చొరబడి ఏదైతే ఇలాంటి మారణ కాండ చేస్తూ ఉన్నారో దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించినాయి. అన్ని దేశాలు ఖండించినాయి. గతంలో కూడా ఇలాంటి అనేకమైనటువంటి క్రూరమైనటువంటి చర్యలు ప్రేరేపించినటువంటి పాకిస్తానే దీని వెనకాల బాధ్యత వహించాలి. దుర్మార్గమైనటువంటి చర్య. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కావలి, విశాఖపట్నం చెందినటువంటి 2 మరణించడం చాలా బాధాకరం. దీనికి వాళ్ళ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. దీన్ని ఒక మతం మీదకో ఒక వర్గం మీదకో నెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఒక టెర్రరిస్ట్ చర్యగా, విద్రోహ చర్యగా, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా భావించి అందరూ కూడా ఖండించాలి. ఇలాంటి వాటిని సహించే ప్రసక్తి లేదు. ఉక్కు పాదంతో అణిచివేస్తామని కూడా ఈ హెచ్చరిక
విద్రోహులకి టెర్రరిస్టులకి తెలియజేస్తాం. దేశ భద్రత ప్రతి పౌరుడిపై ఉందని పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దాడులపై భారతదేశంలోని ప్రతి ఒక్కరూ రక్త కన్నీరు పెడుతున్నారని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పేర్కొన్నారు. శాంతి సహనం అనేది భారతదేశం మట్టిలోనే ఉందన్నారు. పరమత సహనంతో దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్, జనసేన నాయకులు అమిశెట్టి వాసు హాజరయ్యారు. కాగడాలు, కొవ్వొత్తులు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ బాధిత కుటుంబాలకు వారి సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళిక ప్రకారం పహల్గాంలో పాకిస్తాన్ తీవ్రవాదులు దాడులు జరిపారన్నారు. పాకిస్తాన్ వారు చేస్తున్న తప్పులకు ఇప్పటికే ఎంతగానో నష్టపోయారని, వారి పాపాలను ప్రకృతి లెక్కగడుతుందన్నారు. భారతదేశ సాంప్రదాయాలను ప్రపంచంలోని అందరూ ఆచరిస్తున్నాయంటే అది భారతదేశం గొప్పతనమన్నారు. టీడీపీ నాయకులు గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ భారతదేశం ప్రగతిని అడ్డుకునేందుకు ఇలాంటి దుర్మార్గపు దాడులకు పాల్పడడం దారుణమన్నారు. దేశం యొక్క సమగ్రతను అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వాలతో పాటుగా భారతీయులు ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయని, భారత్ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులకు పాల్పడ్డారన్నారు. ఇటువంటి దాడుల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారతదేశం మొదటి నుంచి ఉగ్రవాదానికి వ్యతిరేకమని గద్దె క్రాంతికుమార్ తెలియజేశారు. దేశ ప్రజలంతా కూడా దేశం ఫస్ట్ తర్వాత మనం అనేక విధంగా ముందుకు సాగాలన్నారు. జనసేన నాయకులు అమిశెట్టి వాసు మాట్లాడుతూ పాకిస్తాన్ దాడులు సిగ్గుచేటన్నారు. భారతదేశం సనాతన ధర్మాన్ని పాటిస్తూ అన్ని మతాల వారిని సమానంగా చూస్తుందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల భార్య కళ్ల ముందే భర్తను ఊచకొతకోయడం ప్రతి భారతీయుడు రగిలిపోతున్నాడని అన్నారు. దంపతులు ఎదురు చూస్తూ ఉన్నారు వారి బిడ్డ తిరిగి వస్తాడని. మరి 3 ఏళ్ల బిడ్డ, నా బిడ్డ నా కోసం చూస్తూ ఉన్నాడని కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి దయాదాక్షిణ్యాలు లేవు. అలాంటి కరడుగట్టిన మరి తీవ్రవాదుల్ని ఈ రోజున ఖండించాల్సిన ప్రతి ఒక్క భారతీయుడే కాదు, ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ రోజున ఖండిస్తూ ఉన్నారు. మరి అటువంటి ఈ రోజున 28 కుటుంబాలు, అవి కేవలం కుటుంబాలు కాదు, 28 రాష్ట్రాలన్నీ కూడా ఈ రోజున కళ్ళ వెంట రక్తాన్ని కారుస్తున్నాయి. ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా పగ తీర్చుకోవాలనే ఆవేశంగా ఉంది. కానీ ఈ రోజున మనకి మోడీ గారు బీహార్లో ఉండి మనకు ఒక పిలుపిచ్చారు. మన నాయకులు ఏదైతే పిలుపిచ్చారో ఆ పిలుపు ప్రకారం మనందరం కూడా ముందుకెళ్దాం. ఎందుకంటే మనకిప్పుడున్న ప్రభుత్వం, మన నాయకులు చాలా అప్రమత్తంగా చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంది. మనందరం కూడా, మన దేశ పౌరుల అందరం కూడా ప్రాంతీయ విభేదాలకి అనుగుణంగా, అలాగే కులమత ద్వేషాలు ఏమీ లేకుండా అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనందరం కూడా భారత మాత ముద్దు బిడ్డలం. మనం అందరం కూడా ఇండియా ఫస్ట్, భారతదేశం ఫస్ట్ అనే నినాదం మీద ముందుకెళ్లాలని మనవి చేసుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా మన దేశ నాయకుడు మోడీ గారు చెప్పింది తూచా తప్పకుండా పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీగల్లా ఎందుకంటే ఒక భార్య ముందు ఒక భర్తని బట్టలోడదీసి నీదే మతం అని చెప్పి అరాచకంగా కాల్చి చంపినటువంటి ఉగ్రవాదుల్ని ఏ విధమైన చర్యలు తీసుకున్నా మోడీ గారి ప్రభుత్వం, మేమందరం కూడా పార్టీలకు అతీతంగా మోడీ గారికి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే భారతీయులందరూ కూడా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా మన భారతీయులకి ఏ కష్టం వచ్చినా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని ఈరోజు ఈ క్యాండిల్ నిరసన చేయటం. భారతదేశం అంతా కూడా యువత కానీ అందరూ భారతీయులందరూ కూడా అన్ని కులాలు కూడా ఈరోజు అన్ని మతాలు కూడా బాధపడే పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. మన భారతీయ సాంప్రదాయకాన్ని కాపాడుకోవాలి, మనమంతా భారతీయులమని మరొకసారి తెలియజేస్తాం. ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు పిలుపునిచ్చారు. కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యాన కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. అనంతరం లెనిన్ సెంటర్, అలంకార్ సెంటర్ మీదుగా బీసెంట్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు.
జమ్మూ కాశ్మీర్ను కాపాడుకోవాలని, అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఇందులో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్లో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనిపూడి కాశీనాథ్ మీడియాతో మాట్లాడుతూ టెర్రరిస్టుల కాల్పుల్లో 26 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, అమాయకమైన ప్రజలను ఇలా ఉగ్రవాదులు హతమార్చడం హేయమైన చర్య అని అన్నారు. దీనిని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తుందని, వారి కుటుంబాలకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఈ చర్యలను ఖండించాలని, దేశ ప్రజలంతా ఒకతాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న చర్యలు ఏమాత్రమూ సరిపోవన్నారు. కశ్మీర్లో భద్రత సరిగా లేదని విమర్శించారు. ఉగ్రవాద వ్యతిరేక ఉద్యమం నిర్మించాలని, దీనికి మతం రంగు పొలమకూడదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించాల్సిన బాధ్యత ఉంది. మరొక వైపు ఉగ్రవాదానికి మతం అనేది లేదు. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అందరూ ఖండించాల్సిందే. ఈ రోజు ఈ 28 మంది చనిపోయిన వారిలో హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా ఉగ్రవాదులు చంపేశారు. స్థానికంగా ఉన్నటువంటి ఒక ముస్లిం యువకుడు ఉగ్రవాదుల నుంచి తుపాకులు లాక్కుని అక్కడున్న యాత్రికులను రక్షించడానికి ప్రయత్నం చేస్తే అతన్ని కూడా కాల్చి చంపారు ఉగ్రవాదులు. అంటే ఉగ్రవాదం మతంతో సంబంధం లేదు. అయితే ఇటువంటి దురదృష్టకరమైన ఘోరమైన ఘటనల్ని రాజకీయం కోసమో ఓట్ల కోసమో వాడుకునే ప్రయత్నాలు ఎవరు చేసినా ఇది క్షంతవ్యం కాదు. ప్రతిసారి మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి ఘటనలు ఆసరాగా చేసుకుని కేంద్రంలో ఉన్న పెద్దలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. ఎక్కడో ఎవరో చేస్తే మతాల మధ్య చిచ్చు పెట్టే రీతిలో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల ఈ రోజు రేపు ఈ కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయని చెప్పనేటువంటిది అది ఏ టెర్రరిజం అయినా, ఏ మతానికి సంబంధించిందైనా మత సామరస్యం ఉండాలి తప్ప మతోన్మాదం అని చెప్పనేటువంటిది మంచిది కాదు. అది ఎవరి వైపు నుండి వచ్చినా, ఎవరు చేసినా, అది మెజారిటీ అయినా మైనారిటీ అయినా, ఎవరు చేసినా తప్పు తప్పే. అందుకని ముష్కర మోకల్ని సమాజం నుండి వెలివేసేదానికి అందరూ మత సామరస్యపూర్వకంగా ప్రయత్నం చేయాలి, చిత్తశుద్ధితో కృషి చేయాలి. అది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాధ్యత. అంతేగాని బొగ్గులు ఏరుకుందామని చెప్పనేటువంటి రాజకీయాలు చేయటానికి ప్రయత్నం చేయటం ఎంత మాత్రం క్షంతవ్యం కాదని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో 2021లో అప్పటి జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న కరెంటు కొనుగోలు ఒప్పందంపై న్యాయ విచారణ జరపాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంతో ప్రజలపై లక్షలాది కోట్ల భారం పడ్డమే కాకుండా అమెరికా కోర్టులో ఛార్జిషీట్ కూడా దాఖలైందన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. విజయవాడలోని ఎంబీవీకే భవన్లో సెకీ అదానీ ఒప్పందంపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ పార్టీల నేతలు, విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. సెకీ అదానీ ఒప్పందం వల్ల విద్యుత్ రంగం సంక్షోభంలో పడిందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సెకీతో 7,000 మెగావాట్ల కరెంటు కొనుగోలు ఒప్పందాలను జగన్ చేసుకున్నారని, దీని వెనుక ముడుపుల వ్యవహారం నడిచిందన్నారు. ఆధారాలు ఉన్నందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఏసీబీ విచారణకు ఆదేశించాలని, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పివి రమేష్ డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సెకీ అదానీ విద్యుత్ ఒప్పందాల్లో 1,750 కోట్ల రూపాయల ముడుపులు జగన్కు ముట్టాయంటూ అమెరికా ఫెడరల్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలైందని ఆరోపించారు. జగన్ హయాం సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ సెకీ ద్వారా అదానీతో జరిగిన ఒప్పందం కారణంగా రాష్ట్ర ప్రజలపై 25 ఏళ్ల పాటు మోయలేని భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి ధరలు తగ్గుతుండగా సెకీతో గత ప్రభుత్వం యూనిట్కు 2.49 రూపాయలకు ఒప్పందం చేసుకోవడం ఏంటని మండిపడ్డారు. సెంటర్ ఫర్ లిబర్టీ అనే సంస్థ కన్వీనర్ నల్లమోదు చక్రవర్తి, సిపిఐ నేత రావులపల్లి రవీంద్రనాథ్, కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ, విద్యుత్ రంగ నిపుణులు పాల్గొన్నారు. దాన్ని రివ్యూ చేసి ఇది కరెక్ట్ అని చార్ట్ షీట్ ఫైల్ చేస్తారు. డీటెయిల్డ్ ఫైలింగ్స్ లో, ఎస్ఈసి ఫైలింగ్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టారు. ఆయనే డబ్బు తీసుకున్నాడు 1,750 కోట్లు. బ్లేటెంట్ ఓపెన్ కరప్ట్ ప్రాక్టీసెస్. దీని మీద ఒక స్పెషల్ హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయడం. 1,750 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ముడుపులు చెల్లించారు ఇందులో అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా అమెరికన్ జస్టిస్ సిస్టమ్
ఒక కేసు పెట్టింది. ఒకే ఒక పీపీఏ ద్వారా 175 నియోజకవర్గాలకి 10 కోట్ల చొప్పున 1750 రూపాయలు జమ అయిపోయినాయి. అంటే నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున అదానీ గారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందే ఎలక్షన్ ఖర్చులు ఇచ్చేసేటట్టు లెక్క. 25 సంవత్సరాల పాటు మద్యం మీద వచ్చే రాబడి, ప్రభుత్వ రాబడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే కట్టిపడేశాడో, సెకీ అదానీ ఒప్పందం ద్వారా 25 సంవత్సరాల పాటు మన జేబులకు చిల్లులు పెట్టడానికి ఆయనే రాసిపోయాడు. దాన్ని వాళ్ళు మార్చుకోమంటే ఎట్లా? ఈ ఒప్పందాన్ని రద్దు చేయడానికి ఈ యాంటీ కరప్షన్ ప్రొవిజన్స్ ఏవైతే ఆ కాంట్రాక్ట్లో ఉంటాయో అవి చాలు. 3000 కోట్లు కట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను అనుకోవడం లేదు. ఒకవేళ కట్టాల్సి వచ్చినా సరే మీరు చెప్పిన లెక్క ప్రకారమే అది మనం నష్టపోయే అమౌంట్తో పోలిస్తే అది నథింగ్. అదానీ అగ్రిమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆమోదించడానికి వీల్లేదు. దాన్ని రద్దు చేసుకోవాల్సిందే. 10,500 13,500 వాళ్ళు ప్రొడ్యూస్ చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు దాన్ని టోటల్ గా డీసెంట్రలైజ్ చేసి 33 kV లెవెల్లోనే ఎన్ని యూనిట్లు వీలైతే అన్ని యూనిట్లు అక్కడ ఏర్పాటు చేసేటట్టుగా మనకు చేసుకున్నట్టయితే కొన్ని లక్షల మందికి, గ్రామీణ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలని, దేశంలో శాంతి కొరకు చేపట్టవలసిన చర్యలపై సమాలోచనలు చేయవలసిన అవసరం ఉందన్నారు. మాటలతో కాకుండా తీవ్రమైన చర్యలతో ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో అణచివేయాలన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదంపై ప్రజాగ్రహం పెల్లువిగింది. కేంద్ర పాలకులు చర్యలు చేపట్టి దేశాన్ని కాపాడాలని, సామాన్య ప్రజలను బలిగొన్న తీవ్రవాదానికి వ్యతిరేకంగా సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ నందు సిపిఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్ర జెండాలు, ప్లకార్డులు చేతపట్టుకుని ఉగ్రవాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, పాకిస్తాన్ తీవ్రవాదం నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసి సంతాప సూచకంగా 1 నిమిషం మౌనం పాటించారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన ప్రదేశంలో సేద తీరుతున్న అమాయక ప్రజలపై తీవ్రవాదులు దాడి అమానుషమని మండిపడ్డారు. ఈ దాడి తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలని, దేశంలో శాంతి కొరకు చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాటలతో కాకుండా తీవ్రమైన చర్యలతో ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీవ్రవాదుల దాడిలో చనిపోయిన 26 మందిలో 15 మంది ముస్లింలే ఉన్నారని, ఈ దాడి ఒక మతంపై జరిగిన దాడి కాదన్నారు. గత 35 సంవత్సరాల్లో ఎన్నడూ జరగని ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి మతాలను, మీడియాలను వాడుకోవడం కాకుండా దేశ భద్రతకు సంబంధించిన అంశంపై కేంద్ర ప్రభుత్వంపై దృష్టి పెట్టి చర్యకు ప్రతిచర్య చేపట్టాలని కోరారు. దేశ భద్రత కోసం దేహం ముక్కలైన దేశాన్ని ముక్కలు కానివ్వమని, కమ్యూనిస్టు వాదులంగా దేశ ఔన్నత్యాన్ని కాపాడుకుంటామని పేర్కొన్నారు. పర్యాటక రంగంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాన్ని దెబ్బకొట్టేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని అన్నారు. పహల్గాంలో జరిగినటువంటి దాడి అది కేవలం ప్రజలపైన దాడి కాదు, మత సామరస్యత పైన, భారతీయ సంస్కృతి పైన, సెక్యులరిజం పైన దాడిగా దీన్ని భావిస్తూ తక్షణమే భారత ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతి వద్ద సమావేశం అవుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్కి ధీటైనటువంటి జవాబు చెప్పాలి. హిందూ, ముస్లిం, సిక్, క్రైస్తవ, బుద్ధ్ అనేక భిన్న జాతుల సమ్మేళనమైనటువంటి భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా దేశభక్తియుతమైనటువంటి కమ్యూనిస్టులుగా, దేశభక్తిగైనటువంటి పౌరులుగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఖండించాలని చెప్పి పహల్గాంలో మృతి చెందినటువంటి టూరిస్టు సోదరులందరికీ కూడా, ముఖ్యంగా మన తెలుగు వారికి అందరికీ కూడా వారికి సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఈ రోజున కమ్యూనిస్టు పార్టీ ఈ క్యాండిల్స్ ర్యాలీ నిర్వహణ చేపట్టడం జరిగింది. వారందరికీ కూడా 1 నిమిషం పాటు మౌనం పాటిస్తుంది. జరిగినటువంటి ఘటన ఈరోజు దేశవ్యాప్తంగా యువకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క ఘటనను ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలంతా కూడా మేల్కోవాలి. పాలక వర్గాలు కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం మతాలను వాడుకొని, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, దానికి అనుగుణంగా ఉన్నటువంటి మీడియాలను వాడుకొని వికృతమైనటువంటి ప్రచారాన్ని చేపట్టకుండా తగినటువంటి పద్ధతిలో జవాబు చెప్పి భారతీయులకు రక్షణ కల్పించేటువంటి చర్యలకు శ్రీకారం చుట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఒక లౌకికవాదాన్ని, దేశభక్తిని తన భుజస్కంధాలపైన వేసుకొని ఈ దేశ ఐక్యతే ప్రజల ఐక్యతగా, మా దేహం ముక్కలైన
ఈ దేశాన్ని ముక్కలు కానివనేటువంటి విధానంతో ముందుకెళ్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో దాడికి పాల్పడడం తీవ్రవాదుల దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. దేశ భద్రతకు పెను సవాలుగా మారిన తీవ్రవాదాన్ని అంతమొందించాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్తాన్ చేసేటటువంటి దుశ్చర్యల్ని ప్రజలందరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఉగ్రవాద చర్యల్ని ఖండించేటటువంటి దానికోసం ఎవరైతే దీనికి బాధ్యత వహించారో, బాధ్యత తీసుకున్నారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి వారందరికీ కూడా శాంతియుతంగా వారికి సంతాపం తెలియజేసేటటువంటి దానికోసం సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి కాలంలో ప్రభుత్వాలు అటువంటి వారి దాడులకు తెగబడిన ఉగ్రవాదులకు కఠిన శిక్ష వేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏకే భాషా కోరారు. దేశ సమగ్రత, సమైక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశమంతా ఒక్కతాటిపై నిలబడి దాడులను ఖండించాలని కోరారు. ఉగ్రవాదాన్ని నిరసిస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళులు అర్పించారు. గోపాలరెడ్డి రోడ్డులో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏకే భాష మాట్లాడుతూ అన్ని మతాల వారు కలిసిమెలిసి జీవిస్తున్న ప్రాంతం భారతదేశమని అన్నారు. ఏ మతమో తెలుసుకొని మరి అమాయకులైన పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీబీఏ ప్రధాన కార్యదర్శి కేవీ రంగారావు, బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్ర ప్రసాద్, పిళ్ళ శ్రీనివాసరావు, లక్ష్మి, సంపర శ్రీనివాసరావు, పిళ్ళ రవి తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఉగ్రవాదం అన్నది నశింపజేయాలని చెప్పి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఉగ్రవాదం ఉండకూడదని చెప్పి మొన్న కాశ్మీర్లో టూరిస్టులపై జరిగిన టెర్రరిస్ట్ దాడిని ఖండిస్తూ ఈరోజు మన బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కలిసి కోర్టులో విధులకు గైరుహాజరయ్యి సాయంత్రం పూట వాళ్ళకి నివాళులు అర్పిస్తూ చనిపోయిన వారికి ఉగ్రవాది దాడిలో చనిపోయిన వారందరికీ నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తి ప్రదర్శన చేశారు. ఈ కొవ్వొత్తి ప్రదర్శన కోర్టు హాల్ నుండి సిపి ఆఫీస్ దాకా జరిగింది. అక్కడ నుండి వచ్చి మళ్ళీ ఇవాళ అందరికీ ఉగ్రవాదులో చనిపోయిన టూరిస్టు ప్రజలకి మరియు మన విశాఖపట్నం వాసికిను కావలి వాసికి నివాళులు అర్పిస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ వాళ్ళ కుటుంబంకి నివాళులు అర్పిస్తూ తీర్మానం చేశారు. ఇవాళ కోర్టులు కూడా బహిష్కరించారు. పహల్గాంలో జరిగిన యాత్రికుల దాడిపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తున్నాం. అంతేకాకుండా ఈ ఉగ్రవాద చర్యలను భారత ప్రభుత్వం ఖండించాలని ముఖ్యంగా మేము మనవి చేస్తున్నాం. బెజవాడ బార్ అసోసియేషన్ తరపు నుంచి ఉగ్రవాద చర్యలను కఠినంగా ఖండించాలని, కఠినంగా దాన్ని అదుపు చేయాలని బెజవాడ బార్ నుంచి మేము కోరుతున్నాం. ప్రత్యేకంగా వాళ్ళ ఉద్దేశం ఏమిటని మనకు అర్థమవుతుంది. ఆ కాస్త మందిని చంపడం కాదు, అక్కడ ఖచ్చితంగా ముస్లిం ఉగ్రవాదులు హిందువులను ప్రత్యేకంగా చంపితే ఈ దేశంలో మత కల్లోలాలు చెలరేగుతాయని ఆశించారు. ఒక అద్భుతమైన చెంపదెబ్బ ఏంటంటే, ఒక హార్స్ రైడర్ ముస్లిం ఎటువంటి ఆయుధాలు లేకుండా ఎదురు వెళ్ళి ఈ భారతదేశంలో హిందూ ముస్లిం తగాదా వల్ల కాదు, ఇది అన్ని మతాలు కలిసిన సమైక్య భూమి, మేము ఎదుర్కొంటాం, కలిసే ఎదుర్కొంటాం, మీరు చేసినంత మాత్రాన ఈ దేశంలో మత కల్లోలాలు జరగవు, ఇది సాధ్యం కాదు అని పాకిస్తాన్కి వచ్చి పాఠం చెప్పారు. జై హో భారత్. భారత్ని ఎంతమంది టెర్రరిస్టులు, ఉగ్రవాదులు మత కల్లోలాలు చెయ్యాలని చూసినా ఎవ్వరూ ఏమీ పీకలేరు. అది వాళ్ళు అర్థమయ్యేలా భారత ప్రభుత్వం ధీటుగా వాళ్ళ సమాధానం చెప్తుంది, చెప్పబోతోంది. ఇది అందరి బాధ్యత. ఇది ముస్లిం, క్రిస్టియన్, హిందూ అని సెక్యులరిజంతో అందరం ఉన్న దేశం. ఈ దేశాన్ని విడగొడటానికి ఇదో చర్యగా భావిస్తున్నాం తప్ప వాళ్ళు ఇటువంటి వాటిని ఇక్కడ ఓ అబ్దుల్ కలాం ఉన్నారు, అలాంటి వ్యక్తినే ఆయన ముస్లిం. ఆయన ఎన్ని చేశారో మన దేశానికి అందరికీ తెలుసు. ప్రెసిడెంట్గా ఎన్ని బాధ్యతలు నిర్వర్తించారో తెలుసు. అలాంటి దేశాన్ని ముక్కలుగా చెయ్యాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ఓ నీచమైన చర్య. కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని ప్రతి ఒక్కరూ ఖండించాలని టీడీపీ వాణిజ్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సోలంకి రాజేంద్ర కుమార్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అమాయకులైన పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఉగ్రవాదాన్ని అంతం చేయాలని డిమాండ్ చేశారు.
కశ్మీర్లోని పహల్గాం ప్రాంతం పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన మారణకాండకు నిరసనగా వన్ టౌన్ సామరంగా చౌక్ వద్ద టీడీపీ వాణిజ్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సోలంకి రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో వ్యాపారస్తులు కొవ్వొత్తుల నిరసన ర్యాలీ చేపట్టారు. కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని సోలంకి రాజేంద్ర కుమార్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అమాయకులైన పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని కేంద్రం సీరియస్గా తీసుకుని ఉగ్రవాదం అనే పదం వినబడకుండా సమూలంగా అంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిని చూసి ఓర్వలేక పాకిస్తాన్ దాడులను ప్రోత్సహిస్తోందని తెలియజేశారు. కులాలు మతాలకు అతీతంగా దేశ ప్రజలందరూ కశ్మీర్ ప్రాంతంలో శాంతి కోరుకుంటున్నారని తెలియజేశారు. మొన్న 22వ తారీఖు సాయంత్రం కశ్మీర్లో ఉగ్రవాదులు మన హిందువుల్ని టూరిజంకి వెళ్ళిన వాళ్ళని షూట్ అండ్ షైట్ చేసి అక్కడికి చంపేశారు. ఆ ఫ్యామిలీలు చాలామంది బాధపడుతూ ఉన్నారు. వారికి అన్నింటికి మేము ఖండించేసి వాళ్ళ ర్యాలీ పెట్టాము. దీనికి నరేంద్ర మోదీ గారు కరెక్ట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళు ఎవరైతే వాళ్ళకి కట్టేసి వాళ్ళకి కూడా ఉరి శిక్ష వేసేట్టుగా చూడాలి, లేదా షూట్ అండ్ షైట్ శిక్ష చూడాలని మేము కోరుతా ఉన్నాం. ఈ ర్యాలీ నిరసన ప్రతి ఒక్కరు చేయాలని కూడా కోరుతా ఉన్నామండి. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు వాళ్ళు. చాలా బాధాకరమైన విషయం. ఆ వినయ్ గారి ఆ కెప్టెన్ గారి ఆత్మకు కూడా శాంతి కలగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరి ఈ ఆత్మశాంతి కోసం సోలంకి గారి నాయకత్వంలో ఈ యొక్క సామారంగ చౌక్ నుంచి మరి మిత్రులందరూ కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో మరి హిందువుల ముస్లింలని కాదు, ఒక హిందువు గాయపడితే ముస్లింస్ కూడా భుజాల మీద వేసుకొని మరి మోసుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళిన సంఘటన కూడా నేను చూసాం. ఇట్లాంటి పరిస్థితుల్లో కులాలు మతాలు అనేవి కూడా ఏం లేదు. ఎవరో దుర్మార్గులు చేసినటువంటి భారతదేశం అంటే ఏంటో ఈ క్లిష్ట పరిస్థితులు మనం చూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనం చేసుకుంటూ ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరింత సేవలు అందించి వాటి ప్రతిష్టను మరింత ఇనుమడింప చేయాలని నగరాల సంఘం రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ఎన్ సూర్యారావు అన్నారు. రామకృష్ణ నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని ఆ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నగరంలోని వన్ టౌన్ కేఎల్ రావు నగర్లోని నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యాలయం నందు ఆ సంఘం అధ్యక్షుడు సూర్యారావు ఆధ్వర్యంలో ఆక్వా డెవిల్స్ కు ఎన్నికైన లింగిపల్లి రామకృష్ణకు సత్కార్య కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వ అధ్యక్షుడు ఎన్ సూర్యారావు మాట్లాడుతూ రామకృష్ణ నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్నారు. ఆ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరింత సేవలు అందించి వాటి ప్రతిష్టను మరింత ఇనుమడింప చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరాల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు బాయన శేఖర్ బాబు, ప్రధాన కార్యదర్శి సీరం వెంకట్రావు, కోశాధికారి అడ్డూరి రాము, కార్యదర్శి కోడగంజి భాస్కర్రావు, వివిధ సంఘాల నాయకులు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని పదవులు అనుభవించి అదే రకంగా సమాజానికి మంచి సేవ చేస్తారని, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణ గారు. ఎందుకంటే ఆయనకి ఏ పని అప్పచెప్పినా ఆ పని అయిన వరకు కూడా నిద్రపోయినట్టు వ్యక్తి, అది సాధించే వరకు కూడా వదలపడినట్టు వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈరోజు గోకరాజు గంగరాజు గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్లో సుమారు 2300 మెంబర్స్తో కృష్ణా గుంటూరు జిల్లాలో ఉండే మెంబర్స్ అందరూ కలిపి ఆయన యొక్క సేవా తత్పరతకి అట్లాగే ఆయన చేస్తున్నటువంటి సంఘ సేవకి మెచ్చుకొని ఆయన్ని ఇనామినేషన్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ రామకృష్ణ గారు అక్కడ ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఈరోజు ఎన్నుకోబడడం చాలా సంతోషదాయకంగా ఉంది. వారు ఏ పని చేపట్టినా సరే తను డివోటీగా చేస్తాడు కాబట్టి పని ఎప్పుడైనా సరే సేవ ఎప్పుడైనా సరే గెలుస్తుంది. ఆ సేవ చేసేవాళ్ళు ఎక్కడున్నా సరే అందరూ గుర్తిస్తారు. ఈరోజు ఆయన సేవలు మా కమ్యూనిటీలో ఉన్న ఎడ్యుకేషన్ ట్రస్ట్లో కూడా మేము గుర్తించి అనేక పదవులు గతంలో వారు చేయడం జరిగింది. అలాగే ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ వారి సేవలను గుర్తించి వారికి పదవులు అలంకరిస్తూ ఉంటాయి. ఆ పదవులు తగ్గట్టుగా ఆయన ఎక్కువ శ్రమించి చాలా డెవలప్ చేయడానికి కృషి చేస్తాడు. అలాగే ఆయన ఆధ్వర్యంలో ఆక్వా డెవిల్స్ ఆర్గనైజేషన్ కూడా ఇంకా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తున్నాను. మరి ఇలా ఒక సత్కార కార్యక్రమం నాకు ఏర్పడడానికి కారణం గోకరాజు గంగరాజు గారు. మరి గోకరాజు గంగరాజు గారు అంటే నాకు ఒక గాడ్ ఫాదర్ లాంటి వారు. ఆక్వా డెవిల్స్లో మరి మా యొక్క పనితీరుని గమనించి గతంలో 7 సంవత్సరాలు నన్ను సెక్రటరీగా ఆయన యునానిమస్గా నియమించడం, ఆ తర్వాత మళ్ళీ ఒక టర్మ్ గ్యాప్ తీసుకొని 2 సంవత్సరాలు రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆ ఆర్గనైజేషన్లో పనిచేయడం జరిగింది. మరి ప్రస్తుతం మరి అనేక మందికి ఇలాంటి ఒక బాధ్యత తీసుకోవాలని ఇది పదవిగా భావించి ఒక సొసైటీలో పేరు వస్తుందని ఎంతోమందికి ఆశ ఉంటుంది. మరి అందరిలో కూడా నన్ను గుర్తించి మా గంగరాజు గారు నాకు అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు.
ఉగ్రవాదులు భారత్ వైపు చూడాలంటే భయపడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఉయ్యూరు జనసేన నాయకులు కోరారు. భారతదేశ ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారతదేశంలో అలజడులు సృష్టిస్తుందని పేర్కొన్నారు. కశ్మీర్లో ఉగ్రవాద దాడిలో మరణించిన భారతీయులకు కృష్ణా జిల్లా ఉయ్యూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రసాద్, డాక్టర్ కార్తికేయ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉయ్యూరు సెంటర్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి అమరులకు నివాళులర్పిస్తూ పాకిస్తాన్ దుశ్చర్యలను ఖండిస్తూ నినదించారు. అనంతరం జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించే భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ చేస్తున్న కుట్ర ఈ ఉగ్రవాద దాడులని అన్నారు. సర్జికల్ స్ట్రైక్ కంటే దారుణంగా పాకిస్తాన్ పైన వారు పెంచి పోషిస్తున్న తీవ్రవాదులపైన చర్యలు తీసుకుని ఎవరైనా భారతదేశం వైపు చూడాలంటే భయపడే విధంగా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు కోరారు. మోడీ అధికారంలో ఉన్నంతకాలం భారతదేశానికి ఎలాంటి ముప్పు లేదని జనసేన నేతలు స్పష్టం చేశారు. ఒక చెయ్య ఒక కత్తిగా గనక నరకటం మొదలు పెడితే మీరనేది ఈ ప్రపంచ పటంలోనే ఉండరు. ఖబర్దార్ టెర్రరిస్టులు, ఖబర్దార్ పాకిస్తాన్ అనే సందర్భంగా తెలియజేస్తూ నరేంద్ర మోడీ ఉక్కు మనిషి నరేంద్ర మోడీ ఉన్నంత వరకు ఈ భారతదేశం వైపు గతంలో మీరు గత ప్రభుత్వాల్లో కన్నెత్తి చూశారేమో, ఈ భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే రోజులు మీకు రాబోతున్నాయి. మరో సర్జికల్ స్ట్రైక్తో పిఓసిని కాదు పాకిస్తాన్నే వశపరుచుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి మరొక్కసారి ఘన నివాళులు అర్పిస్తూ భారతదేశ ఐక్యత. మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లోని దుర్ఘటన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఈరోజు జనసేన పార్టీ తరఫున ఉయ్యూరులో వారికి ఎవరైతే చనిపోయారో ఉగ్రవాద దాడుల్లో దానికి నివాళులు అర్పిస్తూ ఈ కొవ్వొత్తుల ర్యాలీని చేయడం అయింది. ఏదైనా పాకిస్తానీ ఉగ్రవాదులు చేసింది ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందో అలాంటి అభివృద్ధిని తట్టుకోలేక ఆ అభివృద్ధిని మన భారతదేశానికి ఎంత ఆర్థికంగా బలపడుతుందనే ఉద్దేశంతో ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని చెప్పి జమ్మూ కాశ్మీర్ మీద ఈ ఉగ్రవాద దాడులు పిరికిచేరిగా భావిస్తూ వాళ్ళని ఎంతవరైనా శిక్షించాల్సిందని భారతదేశాన్ని కోరుకుంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 42, 46, 47, 56 డివిజన్లకు చెందిన దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, ఫోల్డింగ్ వీల్ చైర్ పంపిణీ కార్యక్రమం గురునానక్ కాలనీ ఎన్టీఆర్ భవన్లోని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ట్రైసైకిళ్లు, ఫోల్డింగ్ వీల్ చైర్ అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో దివ్యాంగులకు సహాయం చేయడం జరిగిందని చెప్పారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటోందని తెలిపారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్ గురునానక్ కాలనీ ఎన్టీఆర్ భవన్ పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో దివ్యాంగులకు పశ్చిమ నియోజకవర్గ పలు డివిజన్లకు 46 డివిజన్, 47 డివిజన్, 42 డివిజన్, 56 డివిజన్ దివ్యాంగులకు ఫోల్డింగ్ వీల్ చైర్లు, తప్పుడు పళ్ళు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా అండగా ఉంటుందని మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి సహకారంతో నలుగురికి సాయం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా దివ్యాంగులకు అండగా ఉంటూ ఫంక్షన్ రెట్టింపు చేయడమే కాకుండా 200 ఫంక్షన్ 2000 దాకా వెళ్ళిందంటే చంద్రబాబు దయ. ఈరోజు 4000 తీసుకున్నారంటే చంద్రబాబు దయే. ఈరోజు 6000 అయ్యిందంటే వికలాంగులకి బాబు గారి సహకారంతో, కూటమి ప్రభుత్వం సహకారంతో ఇంకా రానున్న రోజులలో దివ్యాంగులకు ఇంకా మంచి మంచి పథకాలు తీసుకొచ్చి వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్ర హాస్పిటల్స్లో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో 34వ ఉచిత పిల్లల గుండె సర్జరీలు క్యాంప్ ఏప్రిల్ 21 నుంచి 26 వరకు విజయవంతంగా నిర్వహించినట్లు చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు తెలిపారు. ఆంధ్ర హాస్పిటల్స్లో 15 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేశామన్నారు. అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులు, టెట్రాలజీ ఆఫ్ ఫాలో, డిఓఆర్వి, పిఏ, బాండింగ్ మరియు ఇతర క్లిష్టమైన గుండె ఆపరేషన్లు ఈ క్యాంపులో నిర్వహించారన్నారు. ఇప్పటి వరకు 4500 ఆపరేషన్లు పైన మరియు ఇంటర్వెన్షన్స్ విజయవంతంగా చేశామన్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ మరియు హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో ఉచిత పిల్లల గుండె సర్జరీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు సర్జరీ చేసిన వైద్యులు మాట్లాడారు. పిల్లల గుండె సర్జరీలు క్యాంపు ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 26 వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ బిఆర్ జగన్నాథ్, శ్రీ మధుసూదన్ సాయి హాస్పిటల్
ముద్దెనహల్లి బెంగళూరు, ఉషా శెట్టి, అశ్విని, కుమారస్వామి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి హార్ట్ అండ్ బ్రెయిన్ ఆంధ్ర హాస్పిటల్స్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావుతో కలిసి సర్జరీలు చేశారన్నారు. గత 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 34 సార్లు ఆంధ్ర హాస్పిటల్స్కు వచ్చి పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేశారన్నారు. మున్ముందు కూడా ఈ రకమైన గుండె ఆపరేషన్లు ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఆంధ్ర హాస్పిటల్స్కు వచ్చి చేయనున్నారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పిల్లల కార్డియాక్ సర్జరీలు నెలకు 50 నుంచి 60 ఆపరేషన్లు చొప్పున సంవత్సరానికి 600 పిల్లల గుండె ఆపరేషన్లు చేస్తున్నామని, ఇప్పటి వరకు 4500 ఆపరేషన్ల పైన మరియు ఇంటర్వెన్షన్స్ విజయవంతంగా చేశామన్నారు. నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇన్ని పిల్లల గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేయడానికి ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టర్ విక్రమ్ ఆధ్వర్యంలో పీడియాట్రిక్ కార్డియాలజీ టీం, నవజాత శిశువులు మరియు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్స్ కలిసి చేయడం వలన సాధ్యపడిందన్నారు. ఇంటెన్సివ్ కేర్ టీమ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ గారు, డాక్టర్ విక్రమ్ కుడుమల, అండ్ అవర్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావు గారు, and our cardiologist Dr. Raghuram Garu and Dr. Tirupati Rao Garu, and Dr. Ramesh Garu, cardiac anesthetist Dr. Uma Shankar, and all our team members, pediatric cardiac intensive care team, cardiac surgical team, neonatal intensive care team, pediatric intensive care team. I would like to thank all our people. It's all in your team effort. Healing Little Hearts UK, led by Dr. Jagannath Garu, and nursing team so Usha and Ashwin. So వీళ్ళందరూ రావటం వలన ఇంత టీమ్ ఎఫర్ట్ వలనే మనం ఇంత బాగా చేయగలిగాము. ఇన్ని హార్ట్ సర్జరీస్ అండ్ ఆల్ ఆర్ వెరీ కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్. It has been great, but more than the hospitality, what I would like to emphasize is the excellent team spirit which the Andhra hospitals have shown. They have an excellent surgeon in the form of Dr. Nageshwar Rao. They have a pediatric cardiologist in the form of Dr. Vikram Kudumula, and they have supporting staff. You already heard Dr. Ramarao Garu already speak, and the intensive care is managed by good postgraduate team. The nursing staff are excellent, and the OT staff, I must say, is at par with anybody. టెన్షన్ దాని మూలాన ఏంటి అంటే మనం సర్జరీ చేయలేమన్నమాట ఆ పేషెంట్కి. ఇప్పుడు సేమ్ అదే కండిషన్తోని లైఫ్ లాంగ్ పేషెంట్ సఫర్ అయ్యి లైఫ్ లాంగ్ అవ్వడం జరుగుతుంది. కానీ అదే కానీ 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాల పేషెంట్ PH రాకముందు వచ్చి ఉంటే మాత్రం మనం సింపుల్గా సర్జరీ చేసి వారి నార్మల్ లైఫ్ ఇచ్చేది అయ్యేది మాట. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ఎంత అవేర్నెస్ పెరిఫరల్ లెవెల్లోని, ఎస్పెషల్లీ RMP ప్రాక్టీషనర్ విలేజ్ లెవెల్లోని డాక్టర్స్ ఏదైతే ఉందో ఆ అవేర్నెస్ పెరిగితే ఇంకా ఎక్కువ మంది టెరిషరీ లెవెల్కి వచ్చి సర్జరీ చేసుకొని వాళ్ళ లైఫ్ నార్మల్గా అవుతుందనుకొని మనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.